హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీని విత్ మసాలాతో ఎలా చేసుకుందాం చూద్దామండి. ఫస్ట్ నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. తీసుకొని చిన్న చిన్న కట్ చేశాను. ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఒక 5 పచ్చిమిర్చి కూడా పక్కకు పెట్టుకున్నానండి. చూస్తున్నా కదా ఎలా కట్ చేసుకుంటున్నా. కొంచెం గ్రేవీ ఎక్కువ రానికి వేయాలండి ఉల్లిపాయలు. ఇలా 5 పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత అలా కట్ చేసుకున్నానండి, వీడియోలో చూపిస్తున్న తీరుగా. తర్వాత 5 టమాటాలు అయితే తీసుకున్నానండి నేను. మీ ఇష్టం, మీరు రెండైనా వేసుకోవచ్చు. నేను మాత్రం 5 తీసుకున్నాను. ½ కేజీ చికెన్ అండి నేను తీసుకుంది కూడా, అందుకే 5 టమాటాలు తీసుకున్నాను. అలా వీడియోలో చూపిస్తున్న తీరు కట్ చేయాలండి. చూసారా, మిక్స్ బట్నికి ఇంకా కొంచెం పెద్దగైనా తీసుకోవచ్చు, కానీ మేము చిన్ననే కట్ చేసుకున్నాను, తొందరగా అయిపోతుంది కదా అని. అట్లా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఒక 2 స్పూన్ల పల్లీలు అయితే వేసుకున్నానండి. పల్లీలు పచ్చి వేసుకుని కొంచెం స్మెల్ వస్తుంది, కానీ అట్లా కచ్చాగా అట్లా వేయించానండి. కాసేపు దొరదొరగా వేయించుకున్నాను. చూడండి, అలా వీడియోలో చూపిస్తున్న తీరు అలా వేయించుకోవాలని. వేయించుకున్న స్టవ్ ఆఫ్ చేశానండి. తర్వాత ఒక కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరిలో సగం ముక్క తీసుకున్నానండి. సగం తీసుకొని పల్లీలు కొబ్బరి మిక్సీ పట్టానండి. అలా వీడియోలు చూపిస్తుంది మిక్సీ పెట్టానండి. కొంచెం మెత్తగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అందులో టమాటాలు వేసాను, కట్ చేసుకున్న టమాటాలు వేసానండి. వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టానండి. చూడండి, అలా అయిందండి. పేస్ట్ అయిన తర్వాత చికెన్ తీసుకొని వాటర్ పోసుకొని నీట్గా గడిగేసుకున్నానండి. ఇట్లా వాటర్ పోసుకొని మంచిగా నీట్గా గడిగేసుకొని, చూసారు వీడియోలు చూపిస్తుంది తీరు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని పక్కన పెట్టుకొని అల్లం వెల్లిపాయ నేను ఎప్పుడైనా దంచేసుకుంటాను చెప్పినా కదండి, అలా దంచేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ½ కేజీ చికెన్ కదండి, నేనైతే 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పోసానండి. మీ ఇష్టం, మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అట్లా ఆయిల్లో వేసి ఇప్పుడు మంచిగా దూరగా అయ్యేదాకా వేంపాలండి. చూడండి వీడియో తీసుకుంటారు. వేంపేటప్పుడు అందులో 2 లవంగాలు వేసానండి, 1 ఇలాచి వేసానండి. అలాగే ఒక 3 బగారాకులు కూడా ఇట్లా కడిగి అందులో వేసుకోవాలండి. వేసుకొని మంచిగా దూర ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలండి. అలా నేను ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేసానండి. ఇట్లా వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేశానండి. సిమ్లో ఉంచి మంచిగా దూరగా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసానండి. పసుపు ఒక ½ టేబుల్ స్పూన్ అయితే వేసానండి. మీ ఇష్టం, మీరు ఎలా అంటే టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. అలా వేసి అక్కడ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది కూడా తీసి అందులో వేసానండి. వేసి మంచిగా కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. అదైతే చాలా బాగుంది. అట్లా మంచిగా వేగాలండి. అది కూడా వేగిన తర్వాత మనం మసాలా దంచేసుకోవాలండి, బాగుంటుంది. దంచుకొని ఇందులో చికెన్ వేసానండి. కడాయిలో చికెన్ వేసి కలపాలండి, బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్టు పసుపు దానికి పట్టాలి, బాగా కలుపుకుని టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి. వేసుకొని ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. మూత పెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని తీసి మళ్ళీ బాగా కలుపుకున్నానండి. దాన్ని అయితే ఇట్లా కలుపుతూ ఉంటేనే వండిన తర్వాత మళ్ళీ మూత పెట్టేశానండి. నేను మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత తీసి బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన కొబ్బరి పల్లీలు టమాటో ఉంది కదండి పేస్ట్, ఆ పేస్ట్ వేసి మళ్ళీ దాన్ని కలిపి చిక్కగా వేసరికి కొన్ని వాటర్ కూడా పోసానండి. పేస్ట్లో వాటర్ పోసి కొంచెం కలపానండి. బాగా కలుపుకోవాలి. అది పచ్చి వాసన రాకుండా అలా ఆయిల్ మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకున్నాక తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోసి మళ్ళీ కలిపానండి. కలిపి చూడారా, వీడియోలో ఉన్న తీరు కలుపుకోవాలని కలుపుతానండి. ఎందుకంటే అడుగు పడుతూ ఉంది, ఎందుకని ఊరికే కలుపుతున్నానండి. కలుపుకొని ఇప్పుడు కారం వేసానండి. కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి. మేమైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటామండి. మాకు కారం తింటారు కాబట్టి కొంచెం తక్కువ తింటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు అండి. వేసుకొని అలా బాగా కలపాలండి. కలిపిన తర్వాత అది నేను కడిగి కూడా పోసానండి. అది వచ్చింది అట్లా రెడ్గా వచ్చింది, చూసారా.
చూడనీకి ఎట్లుంది. ఇప్పుడు దంచుకున్న మసాలా ఉంది కదండి, అది దంచుకున్న మసాలాను అందులో చికెన్లో వేసి కలిపానండి. మళ్ళీ బాగా కలుపుకుంటూ చూసారా ఎలా కలర్ వస్తుందో. కొంచెం గరం మసాలా ప్రిపేర్ చేసుకుంది కూడా వేసానండి. వేసుకుని కొంచెం చికెన్ మసాలా కూడా దాంట్లో వేసుకున్నానండి. టేస్ట్ బాగా తగ్గట్టు వేసుకోవాలండి అది. కొన్ని వాటర్ పోసానండి. వాటర్ పోసి కలపానండి. కలిపి పుదీనాకులు తెంపుకున్నాను, 4 తెంపేసుకున్నాం. మాకు విలేజ్ కదండి, కొత్తిమీర ఎక్కువ దొరకదు కాబట్టి నేను తీసుకుని రాలేదు. మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వేసుకుని కూర ప్రిపేర్ అయింది చూసారు. సాంబార్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.